जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोदधेहि निनाद जय 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 ఈ లోకమంతా బతుకమ్మ పుట్టి రావమ్మ బతుకమ్మ చెట్టు మీద ఫస్ట్ చేయాల్సింది నేను, ఇది మొత్తం నేనే తెంపుకుంటా. ఫస్ట్ చేసిన వాళ్ళది ఎంపుడా అంటే నీదేమన్నా పెద్ద బంగారు చెయ్య అనుకుంటానవేంది? గవన్నీ నాకు తెలియదు, నేనే మొదలు చెట్టు మీద చేసిన నేనే తెంపుకుంటా. గవ్వనే నడవాయి అవసరం లేదు. ఏ మీరు తెంపురే ఏమో బాగా అరే లేదండి, లేదు. ఇవి నాయే, పూలు నాయే, ఈ నాయే, ఏమైంది? నాయే, నన్ను కొడతావా? చెట్టు ఏ నాయే, పూజ? నాయే, అమ్మ. చెట్టు నాయే. లే. లే. జున్ను లే, ఏ చెట్టు జున్ను నాయే. రారా. లే. మేమందరిని చంపేటట్టుంది. జున్ను రారా జున్ను. అరే, నాయ్. కొట్టకే. ఓ, ఓ. కొట్ట. లే. ఏమైంది నీకు? లే, నాయ్. ఏమైంది నాయ్. నీకు? లే. అమ్మి లేవే. ఊర్ని ఇదంతా కలనా? నీ కొట్టుడు పాడుగాను నా ముఖం అంతా నొత్తాంది గానే. మమ్మీ కళల కూడా రివెంజ్ తీసుకున్నాడే నానే. తీసుకుంటే తీసుకున్నావు గాని కళల ఎవరి మీద కోపం నా మీద తీసుకున్నట్టయింది. ఏం చేయమంటావు? గుట్టకు పూలకు పోతే చెట్టు మీద మొట్టమొదలు చేసింది నేను. వెనక చీరలు అందరు నాది నాదంటే నాకు కోపం రాదా? అందుకే పొట్టు పొట్టు కొట్టినా. కాంతం శాంతం నువ్వు కొట్టింది వాళ్ళను కాదే, నన్ను కొట్టినవే. గంతగానం బాధపడటోని మరి నా పక్క పంట ఎందుకు అనుకున్నావు? ఈ ముచ్చట మంచిగానే ఉంది. నీ పక్క పంట వండుకోకుంటే ఎవరి పక్క పంట వండుకోవన్నే. కింద వండుకోరాదా? కింద వండుకుంటే అయిపోవుగా. మొన్న కింద వన్నందుకే కాదే, బాత్రూమ్ వస్తుందని రాత్రి లేచి కడుపులో కాలేసి దొక్కుంటా పోతివి. డాడీ రేపటి నుంచి వండుకుంటప్పుడు మమ్మీకి నీకు మధ్యలో ఇగో ఈ మెత్తేసుకొని వండుల్లి. నువ్వు వెధవ లాజిక్లు చెప్పకు. లేదురా, ఇక దీని మీద నాకు నమ్మకం లేదు గాని నేను రేపటి నుండి బయట వండుకుంటా. బయట వండుకొని కుక్క లెక్క కావలి కట్టా అనుకుంటానవా? ఇక నీ దృష్టిలో గంతే అనుకుంటావు గాని. ఇక లేవు మమ్మీ, నేను లేచి స్నానం కూడా చేసిన. ఎంగిల్ పూల బతుకమ్మ రోజు కూడా గింత సేపు అంటవా? ఇక లేవు. అగో ఇయ్యాల పండగ. నువ్వు మాకు దండగా. ఏంది మమ్మీ నేను లేనానే నీకు అండగా. మంచి జున్ను. నాకు ఒకటి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైంది వీళ్ళు ఇంకా ఆపుతలేరు? నేను కూడా గదే చూస్తాననే. చూస్తేనే వాళ్ళు అత్తారా అని గింతగానం లేట్ ఎందుకు చేస్తారో మనకు తెలియాలి కదా. అవును నిజమేనే, అసలు వాళ్ళు గింతగానం ఎందుకు లేట్ చేస్తారంట? వాళ్ళు లేట్ చేస్తేనే తొందర వస్తారా? వాళ్ళని తొందర రమ్మని చెప్పాలి కదా. అవునే, తొందర రమ్మని చెప్తే మంచిగా ఉండు. తొందర వద్దురు. తొందర రమ్మని చెప్పంగానే తొందర వస్తారా? వాళ్ళని దగ్గరుండి తీసుకురావాలి కదా. ఆవావు, మరి వాళ్ళని దగ్గరుండి ఎవరు తీసుకురావాలి? ఎవరో తీసుకొస్తా వస్తారా? మనమే పోయి తీసుకురావాలి కదా. ఈ ముచ్చట చెప్పడానికి సాగదీ చెప్పుడానే. నడుపా పోయి తీసుకొద్దాం. మమ్మీ నేను పూలకోతున్నా. నేను కూడా వస్తాను జున్ను, పోదాం. నువ్వెందుకు మమ్మీ? మళ్ళా నువ్వు వచ్చినావంటే మా దోస్తులతో లొల్లి పెట్టుకుంటావు. ఇక ఊకే అదే పని నాకు. పోదాం. ఏమైందే గింత లేటా? ఇగో ఇదే లేట్ చేసింది. పాండి ఇప్పటి వరకు లేట్ అవుతుంది. అగో నువ్వేమద్దక్క, పోయినా సరే పొట్టు పొట్లు లొల్లి పెట్టినావు పూలకాడ. అబ్బా అక్క, ఇప్పుడేమట్లే అయ్యేది కానీ రానియుల్లి. అబ్బో మాకు నమ్మకం లేదు జుండు. మీరే పోరి, మేమే పోతాం. అగో ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమంటానా? మరే అగో అగో చూసినావు జున్ను, మీ అమ్మ కోపం. పార్రే, మనమే పోదాం. ఏ ఆగుల్లే మీరు. మమ్మీ నీకు దండం పెడతాను, నువ్వు ఇంట్లో కోవే, మేము పోయి వస్తాం. సరే సరే, ఇగో సాయంత్రం అయితే ఇక్కడికే రాండి, ఇక్కడనే వేర్చుకొని ఆడుకుందాం. సరే అక్క, ఇక్కడికే వస్తాం నువ్వు తిట్టానంటే. పాలక్క ఏం తిట్టదు కానీ. మమ్మీ నువ్వు ఇంట్లో కోయే.
అప్పాలు చేస్తే ఇక బిల్లులో ఉనకత్తే అవుతుంది కట్టే మిల్లులల్లా చంపుతారు. అరే ఆ మిల్లుల కింటల్ బాగా రేటు ఉంటుంది రా, మన గుట్ట ఉండే గుట్టకు దొరికాయారా వస్తాయి కరెక్టే. నాళ్ళు వస్తాయి ఇక మొగోళ్ళు కూడా పని చేస్తారా మనం. ఇక మనకి బయట పని చేయకపోతే ఇంట్లో పని గిట్ట చేస్తామారా. మా అయ్య అయితే నాకు అన్నయ్య పెట్టిన అన్నాడు కట్టెలు లేకపోతే. ఈ అప్పాలు అయితే తినవారా అప్పట్లో ఎండ ఘోరం కొడుతుంది కదా. ఏమైందే ఊపుకుంటారు మీరు సంచులు ఎత్తలేరా? అయ్యో మీరు తెత్తలేరానే, మీరు బాగా ఉన్నారు పో. మీరు తెస్తారని మేమిద్దరం ఊపుకుంటాం, మీరు తెస్తారని మేము తెత్తలేము. ఇంకా మీరు ఎత్తలేరు కానీ మా మమ్మీని అత్తన్నారా? అబ్బో మీ అవ్వద్దు తల్లి, పేన సారే ఘోరంగా లొల్లి చేసింది వచ్చది. మీ డాడీ అయితే మీ అమ్మని ఎట్లా భరిస్తాడో ఏమో. మీ అమ్మ మీ డాడీని కొడుతుందా తిన్ను? ఏ కొట్టాలి కానీ అప్పుడప్పుడు అంటది. అమ్మో మీ అమ్మతో మీ అయ్యకు బాగానే కట్ట ఉన్నట్టున్నది. ఎప్పుడన్నా ఏ ముచ్చట్లాపురు కానీ గుట్ట పువ్వు ఉంటది అంట కానీ గుట్ట వెనుకకుంటది. మరి అన్నేమన్నా అంటే మనం ఎట్లనే నేను వస్తాను అయ్యా. అరే పసి ఏమైందిరా? ఆడోళ్ళు వస్తారా? అత్తేంద్రా భయమా? అది కాదురా, వాళ్ళు ముందట మానం పోతుంది కారా. గట్లెందుకు పోతుంది? బట్టలు వేసుకుంటాం కదా. గట్ల కాదురా, గిసొంటి పనులు చేస్తామంటే వాళ్ళ ముందట మనం చీఫ్ కామా? నేను ఆల్రెడీ అందరి దృష్టిలో ఎప్పుడో చీప్ అయిపోయినా, మళ్ళీ కొత్తగా చీప్ అవడైంది. బతుకుచాడా ఏవో నాకు అంత మంచి అనిపించలేదు. అరే వాళ్ళు పోయినాక ఈ కట్టెలు తీసుకుపోదాం కానీ కాసేపు ఈ పక్కకి పెడదాంరా ప్లీజ్. సరే తీరా ఇక్కడ పెట్టు. మీరు ఇక్కడేం చేస్తాళ్ళు? ఏం చేయాలో ఆలోచిస్తాను. అట్లా ఆలోచించుకుంటూ ఉంటా అంటే జీవితాంతం అట్లనే ఆలోచించుకుంటూ ఉంటావు. అయినా జున్ను వీడు ఆలోచించేది జీవితం గురించేం కాదు. మరి రేపు చికెన్ తెచ్చుకొని తిందామా లేక మటన్ తెచ్చుకొని తిందామా అని తిండి గురించి ఆలోచించుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, వానికి తిండే జీవితం అని. అగో గీ కట్టెలెవరి? మాకేం తెలుసు, మేమన్నా కట్టెలు ఎరుకుంటూ కనబడుతున్నాం ఏంది? అగో గండిగానే ఉన్నాయని అడిగినాం, దానికి అంత కోపమా? మమ్మల్ని చీప్గా మాట్లాడితే మరి మాకు కోపం రాదా? అగో జున్ను ఇంకా మీరు పూల కోలేదారా? ఇంకా పోలేదే డాడీ. అయినా నువ్వెటు పోతున్నవే? పొలం దాకా పోయేస్తారా జున్ను? పొలం కాడికి తర్వాత పోయావు గాని ఆ గడ కట్టెలున్నాయి, ఇంటికి తీసుకపోవే. అగో ఎందుకు ఆ కట్టెలు మీ కాకనేపాయే మరే? ఏ మాయ కాదు మన కాదు కారా? ఏ మనే మాయ కాదు 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 మాయ కాదు. డాడీ నువ్వు ముందు ఆ కట్టెలు తీసుకపోయి ఇంటికాడేసి రాపోవే. అవురా, ఇంటికాడ కూడా కట్టెలు లేవు, నీళ్ళు కాబెట్టేందుకు. తీసుకపోయి ఇంటికాడేసి పొలంకి వెళ్ళిపోతా. అరే ఎండి నిజం చెప్పన్నారా? అద్దురా ఇంకింత చదిపోతుంది, చెప్పద్దేమద్దు. బాడుకోవు నువ్వు ఏంగా నా బంగారం వస్తుంది కట్టెలు పోతానే గారా. అరే పోతాన్నాయిరా. అవురా. అరే జున్ను పోదేంకొని తొందరరా ఇంటికి. సరే డాడీ. మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారా? మీరు కూడా మాతో రాలి గుట్టకు పువ్వులు తెంపబోదాం. పోదాం పారి. అరే మళ్ళా గుట్టకోయి కట్టెలు ఏరుకుందాం పారా. లాజకుంది తమ్ముడు. అవురా ఇగో మాకు ఈ చిన్న పనులు ఈ చీప్ పనులు మాకు తెలియదు. మేము రామ్ పోరు. మీరు మీకు ఈ పని చేత కాదంటే మీకు ఏ పని చేత కానంటే అయినా గీళ్ళతో మనకెందుకే, పోదాం పాలి. బాడుకో నువ్వు ఏంగన్నా కట్టెలని పోయినాయి. కొత్త చేతులతో ఇంటికి పోతే మా అమ్మ చీపుడుతో చంపుతుంది. చీపుడు అయితే ఏం కాదురా, బాగా దెబ్బేం దాకది. మా అయ్యనైతే పెద్ద దుడ్డు పడి చంపుతాడు. ఇటు చేసి తన్నులే కారా నువ్వు ఏ బట్టి ఏమే సత్తావు కానీ బా పోయి కట్టెలు తెచ్చుకుందాం. ఎటు గుట్టకు పోయా? కాదు జిత్తన్నుల ఇంటికి పోయి. అడగంగానే ఆయన ఏమన్నా ఇస్తాడా? మనం అడగం కదా. మరి కట్టెలు ఎట్లా వస్తాయిరా? పోయి ఎత్తుకత్తే అంటే మన కట్టెలను మనం దొంగతనం చేస్తురా? అంతే కదా. మరి పోదాం దా.
ఈసారి దసరా ఏ రోజు వస్తుంది? ఏ రోజా? నాకు తెలిసి దసరా రోజా అనుకుంటానే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ మెంటల్ దానా, దసరా రోజే వస్తుందని నాకు తెలుసు గాని ఏ వారం వస్తుందని అడుగుతాన్నా. సోమవారమా మంగళవారమా అని అడుగుతాన్నా గిట్లా. ఇది పిసదని నీకు తెలియదానే? దీని క్లారిటీగా చెప్పకుంటే గిట్లనే పిస చేస్తుంది. ఏమి ముచ్చట్లా ఆపుర్రి, తొందర తెంపుర్రి. చెప్పన పోవాలి ఇంటికి, బతుకమ్మ వేసి ఆడుకోవద్దా? తోవలే ఉన్నారు గారా, జరుగు అని చెప్పి ఇంకేంది? అదేమన్నా మనీలారా జరుగు అని చెప్పడానికి, పైగా మనం దొంగతనానికి వచ్చినాం. అవు గారా, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా వచ్చిందారా, చెప్పు. అది మర్చిపోయినరా. నమ్మ బుద్ధి కావట్లేదురా. నీ అబ్బా, మరి నువ్వు చెప్పురా, నువ్వు కూడా ఆంటీగా. అది నీ కూడా మర్చిపోయినరా. అయితే నీ అబ్బ కూడా. సరే ఇప్పుడు కాదు కానీ అప్పటికి ఇక్కడ బతుకమ్మ ఆడతారు గారా. ఆడితే వాళ్ళు బతుకమ్మ ఆటలో బిజీ అయిపోతారు. మనం మెల్లగా మన కట్టెలు మనం తెచ్చుకోవచ్చురా. మంచిగా ఉందిరా ఐడియా. అప్పటికి వద్దాం. అక్కడక తెంపే దీప పోదాం. చెప్తాను, చెప్పని పోవాలి. చీరాలు కట్టుకొని వరకే గంట ముచ్చట పెట్టుకుంటా తెంపురు ఏమన్నా వస్తాయి. ఏది చాలు, పారిపోయా. బతుకమ్మ వేసుకోవాలి. చాలు మనిషి గింత. సద్దుల బతుకమ్మ అయితే వేరిస్తాయి. నడు. రంగు రంగుల పువ్వులు అన్ని తీయని రాగాలు పాడగా, పచ్చ పచ్చని ప్రకృతి అంతా పరవశించి పండుగవగా, చిన్న పిల్లల నవ్వుల సంతోషమివ్వరావే బతుకమ్మ. బతుకమ్మ పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి, చిరునవ్వుల్లో కురిసేలే వెన్నెల బంగారు బతుకమ్మ. ఉయ్యాల ఉయ్యాల తల్లి నిన్ను చూసాక మురిసే నింగినేల. సరిగమలే గలగలితే బతుకమ్మ పాటల్లో, సిరివెన్నెల జత కలితే బతుకమ్మ ఆటల్లో, హరివిల్లే ఇలకొచ్చి బతుకమ్మకు రంగులద్దగా. అగో గుమ్మడి పూలు గీత పెడితే ఏమైనాయి? అగో అడిగేది మిమ్మల్ని, సప్పుడు చేయరు. అగో మాకేం తెలుసు అక్క, మమ్మల్ని అడగబడుతుంది. మేమేమైనా దాచిపెట్టుకుంటావేంది? మీరే ఉన్నారు ఇక్కడ, మీకు కాకుండా ఇంకెవరికి వెళ్తాను చెప్పుర్రి. అగో ఈ పోరగాళ్ళు ఎటో వేండ్రు. మమ్మీ ఎందుకు లొల్లి పెడతానవే? నువ్వు చేయబట్టే వాళ్ళు వేళ్ళు. నేనేమన్నా బెదిరిచ్చిన్నా? అట్టుట్టి బెదిరించుడు కాదు, నువ్వు బెదిరించుడుకు వాళ్ళు దెబ్బకు దడుచుకొని వేళ్ళు. పోతే పోనీతి, మన ఇద్దరమే ఆడుకుందాం. మన ఇద్దరమే ఆడితేమన్నా మంచిగా ఉంటదా అనే మమ్మీ. మరి పోయి వాళ్ళని రమ్మని పో, ఓ సారీ పడేద్దాం. అక్కలు మా మమ్మీ సారీ చెప్తాయటే రాళ్ళి. ఇగో మీ అందరికి సారీ. ఇక తొందర వేరేది ఆడుకుందాం. ఇగో గౌరమ్మలు గీనే ఉన్నాయి వదినా. తంగేడు పువ్వులు తల తల మెరిసే ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పువ్వులు గలగల నవ్వెలే ఉయ్యాలో ఉయ్యాల, గుమ్మడి పువ్వులు నీ చిరునవ్వులు ఉయ్యాలో ఉయ్యాల, తీరొక్క పువ్వుల రంగుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల. రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో. అయ్యయ్యో దేవ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో, అయ్యయ్యో దేవ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో, అయ్యయ్యో దేవ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో, అయ్యయ్యో దేవ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో. ఇద్దరక చెల్లలను ఉయ్యాలో ఒక్కరికిత్తెను ఉయ్యాలో, ఇద్దరక చెల్లలను ఉయ్యాలో ఒక్కరికితే ఉయ్యాలో, ఇద్దరక చెల్లలను ఉయ్యాలో ఒక్కరికిచ్చెను ఉయ్యాలో, ఇద్దరక చెల్లలను ఉయ్యాలో ఒక్కరికిచ్చెను ఉయ్యాలో. ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడాయ
వచ్చిర్రా మీరు? మీరు బతుకమ్మ ఆడంగా చూడడానికి వచ్చినాం. అంతేనా? మరి ఇంకేమైనా కథలు పడడానికి వచ్చిర్రా? అబ్బా మేము కథలు పడతాందుకు మీరు పెద్ద ఫిగర్లు అవుతుంది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకేమైందిరా? మంచి చీరలు కట్టుకున్నాం, మంచి పౌడర్ వేసుకున్నాం, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రాసుకున్నాం, లిప్స్టిక్ కూడా పెట్టుకున్నాం. చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మసి పెంకలకు ఎంత రాసినా గంతేనే. అది నువ్వే చెప్పాలి ఇక మాకు. దొంగ సచ్చినోడు, మనం మంచిగా ఉన్నామని నీ కళ్ళు ఓర్తానే లేవు. మాసాలది ఆడుకోరి. ఏ గాంతాడు మనకేందే, ఆడురి. అరే కట్టలేదు అరే ఈ సందరికి పోదాం. నేను పట్టుకోరా వెంటనే తెచ్చుకోరా. అయిపోయి సారీ జున్ను, అప్పుడు మేము మీకు అబద్ధం చెప్పినాం. అక్కడ ఉన్న కట్టెలు మాయే. మరి ఆ విషయం అప్పుడే చెప్పచ్చు కదా. అప్పుడు నాకు మానం అనిపించి చెప్పలే. మరి ఇప్పుడు దొంగతనం చేసి దొరికితే మానవ అనిపించలేదా? అవు పిల్లలు మన పని మనం చేసుకున్నట్లా మానపాడు ఎందుకో. మీరు పని చేస్తారు, ఇంట్లో కొంచెం ఆసరైతారు అంటే అది మంచి పనే కదా, ఎందుకు మానపడు? అంటే అమ్మాయిలు చూస్తారు అని. నీకు విషయం చెప్పాను నానోయ్, నీలాంటి పని చేసేటోళ్ళు అంటేనే మా అమ్మాయిలకు ఇష్టమోయ్. మనం చేసే పనిని మనం గర్వంగా చెప్పుకోవాలి కానీ ఇట్లా మానపడద్దు కదా. ఇక నుంచి మానపడం. పెంట కుప్పలు ఎత్తినా, ఇల్లు ఉడిచినా, నీళ్లు తెచ్చినా ఇక దేనికి మానపడం. అన్న ఇక మా కట్టెలు మేము తీసుకొని పోతామే. అంటే నేను పనాడు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా కదా, ఇవి ఇక్కడనే ఉండని, మళ్ళీ మీరు గుట్టకోయి తెచ్చుకోండి. కట్ట మీద రెండు ఉయ్యాలో కలియాప చెట్లు ఉయ్యాలో, 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 గాలివానలొచ్చి ఉయ్యాలో కొమ్మలు వేలాడే ఉయ్యాలో, గాలివానలొచ్చి ఉయ్యాలో కొమ్మలు వేలాడే ఉయ్యాలో, గాలివానలొచ్చి